హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు డే 1 ఆఫ్ బిగినర్ వర్కౌట్ సిరీస్ ఎట్ జిమ్. సో ఈ సిరీస్ స్టార్ట్ చేయడానికి మెయిన్ మోటివ్ ఏంటంటే, చాలా మంది బిగినర్స్ అన్న జిమ్కి వెళ్తున్నాను, నేను బిగినర్ని, ఏం వర్కౌట్ చేయాలి, నాకు గైడెన్స్ లేదు, ప్రాపర్ గైడెన్స్ ఎవరు ఇవ్వట్లేదు, ప్లీజ్ మీరు హెల్ప్ చేయండి చాలా మంది అడిగారు. సో వాళ్ళందరి కోసం నేను ఈ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు బిగినర్ అయితే ఖచ్చితంగా ఈ సిరీస్ మీకు హెల్ప్ అవుతుంది. సో ఈ సిరీస్ నువ్వు మిస్ అవ్వకుండా ఉండాలంటే నువ్వు నా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ రెండు ఫాలో చేసి ఉండాలి. సో డే 1లో మనం అసలు బిగినర్ జిమ్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఏం వర్కౌట్ చేయాలి, ఎలా చేయాలి అనేది ప్రాపర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవ్రీ బిగినర్ అనే కాదు, జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే వార్మప్స్. సో ఈ వార్మప్ చేసిన తర్వాత మనం వర్కౌట్ స్టార్ట్ చేయాలి. సో ఈ వార్మప్ అనేది మన బాడీని వర్కౌట్ చేయడానికి రెడీ చేసే ప్రాసెస్ అనమాట. సో ఈ వార్మప్లో ఏమేం చేయాలి, ఎలా చేయాలి అనేది ఆల్రెడీ వీడియో చేశాను, అది షార్ట్స్లో అప్లోడ్ చేశాను, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. అండ్ ఇప్పుడు ఎవ్రీ బిగినర్ జిమ్ స్టార్ట్ చేసిన ప్రతి బిగినర్ చేయాల్సిన కాంపౌండ్ మూమెంట్స్ కొన్ని ఉంటాయి. సో అవేంటంటే మోస్ట్లీ బాడీ వెయిట్ వర్కౌట్స్. ఇవేంటంటే పుషప్స్, పుల్అప్స్, బార్ డిప్స్ అండ్ బాడీ వెయిట్ స్క్వాట్స్. ఎవరైనా ఏ బిగినర్ అయినా ఇవి చేయాల్సిందే. ఫస్ట్ వీటిలో ప్రోగ్రెస్ వచ్చిన తర్వాతే నెక్స్ట్ స్టేజ్కి మీరు వెళ్ళాలన్నమాట. సో ఈ వీడియోలో అవి ఎలా చేయాలి అని పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ నువ్వు చేయాల్సిన వర్కౌట్ ఏంటంటే పుషప్స్. సో పుషప్స్ అనేవి బేసిక్ బాడీ వెయిట్ వర్కౌట్. సో ఇది ఒక కాంపౌండ్ మూమెంట్. ఈ వేరియేషన్లో నీకు చెస్ట్, షోల్డర్, నీ ట్రైసెప్స్, ఈ 3 మజిల్ గ్రూప్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. సో బేసిక్ పుషప్స్ ఎలా చేయాలో చూపిస్తాను. సో స్టాండ్స్ చూడండి. ఫస్ట్ మన ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పుషప్స్ చేసేటప్పుడు మన చేతులు అనేవి ఎప్పుడు చెస్ట్కి ప్యారలల్గా ఉండాలి, ఇలా ఉండాలి. ఎప్పుడు షోల్డర్ రేంజ్లో పెట్టుకోకండి. సో చెస్ట్కి ప్యారలల్గా ఉండాలి, ఈ రేంజ్ ఉండాలి, ఈ రేంజ్ ఉండాలన్నమాట. సో అది ఫస్ట్ ఏం చేస్తారంటే పూర్తిగా పూర్తిగా నేల మీద పడుకున్న తర్వాత చెస్ట్కి ప్యారలల్గా రెండు చేతులు చెస్ట్ పక్కన, మరీ క్లోజ్గా కాదు, కొంచెం దూరం క్లోజ్గా ఉంచిన తర్వాత సో లెగ్ స్ట్రైట్. సో ఇలా ఉంచి పైకి ఇలా పుష్ చేయాలి అండ్ స్లోగా డౌన్ అప్. సో ఇది చాలా మందికి ఇది కష్టం, చేయలేరు, బిగినర్స్ మోస్ట్లీ చేయలేరు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నీ సపోర్టెడ్ పుషప్స్, అంటే ఇదే పుషప్ పొజిషన్లో నీస్ ఉన్నాయి చూసారా, నీస్ డౌన్ చేసి నీ సపోర్ట్ తీసుకుని బాడీని పైకి పుష్ చేయాలి, మళ్ళీ స్లోగా డౌన్. కొంతమందికి ఇది కూడా కష్టం అవ్వచ్చు. సో వాళ్ళు ఏం చేస్తారంటే పూర్తిగా నేల మీద పడుకోండి. సో ఇలా పూర్తిగా నేల మీద పడుకోండి అండ్ పైకి పుష్ చేయండి, మళ్ళీ స్లోగా మళ్ళీ పడుకోండి, పైకి పుష్ చేయండి. సో మీ బాడీ లెవెల్ని బట్టి సో వీటిలో ఏది వస్తే అది చేయండి, ఖచ్చితంగా చేయండి. ఎవ్రీడే ఇవి సెట్కి 10 reps చొప్పున 4 sets చేయండి. ఫస్ట్ డేలో మీరు చేయాల్సిన ఫస్ట్ వేరియేషన్ పుషప్స్ అనమాట. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, పుషప్ చేసేటప్పుడు ఎప్పుడు చేతుల పొజిషన్ చూసారా, కనిపిస్తుంది క్లియర్గా, ఎల్బోస్ ఉన్నాయి చూసారా, ఎల్బోస్ పొజిషన్ ఎప్పుడు ఇలా వైడ్ వెళ్ళకూడదు, క్లోజ్ టు ది బాడీ ఉండాలి. ఇది పొజిషన్. చాలామంది పుష్ చేసినప్పుడు డౌన్ అవుతున్నప్పుడు చేతులు ఇలా వైడ్ పెట్టేస్తారు, అలా ఉండకూడదు, క్లోజ్ టు ద బాడీ మూమెంట్ పుష్ వెళ్ళింది రావాలి. ఎల్బోస్ ఇలా అవుటర్లోకి ఎప్పుడు వెళ్ళకూడదు, ఇలాగే ఉండాలి. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి పుల్అప్స్. ఇది చాలా కష్టం. సో మ్యాక్సిమం జిమ్స్లో ఇలాగా సపోర్ట్ మెషిన్ ఉంటుంది. సో ఇది పుల్అప్ చేయడానికి మనకి సపోర్ట్ ఇచ్చే మెషిన్ అనమాట. సో మీ జిమ్లో ఇది అవైలబుల్గా ఉంటే మీకు ఈజీ అవుతుంది. ఒకవేళ లేకపోతే నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను, ఫస్ట్ ఇది ఎలా చేయాలో చెప్తాను చూడండి. సో ఈ సపోర్ట్ మెషిన్తో మీరు సపోర్ట్ తీసుకొని పుల్అప్స్ చేయాలి. సో ఈ వెయిట్ ఇక్కడ ఏంటున్న వెయిట్ ఏంటంటే మీకు సపోర్ట్ ఇస్తుంది అనమాట. ఇది పుల్అప్ చేయడానికి సపోర్ట్ ఇస్తుంది. సపోర్ట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ స్టాండ్స్ హోల్డ్ చేయండి, వైడ్ ఆర్ క్లోజ్, ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు. హోల్డ్ చేసిన తర్వాత నీస్ రెండు దీని మీద ఉంచి
బాడీ పొజిషన్ చూడండి, కొంచెం చెస్ట్ అప్ చేసి వెనక్కి లీన్ అయి ఉండాలి. పుల్ అండ్ స్లోగా డౌన్. అండ్ వెయిట్ని కూడా స్లోగా రిలీజ్ చేయండి. సో మీరు ఏ వర్కౌట్ చేసినా స్లో అండ్ స్టడీగా పర్ఫామ్ చేయాలి, కంగారుగా చేయకండి. సో ఒకవేళ మీ జిమ్లో ఆ సపోర్టెడ్ మిషన్ లేదు, సో అప్పుడు మీ పుల్అప్స్ ఎలా పర్ఫామ్ చేస్తారంటే చూడండి. సో ఇలా స్మిత్ మిషన్ ఉంది చూసారా, ఈ స్మిత్ మిషన్ని మీ ఎగ్జాక్ట్గా మీ చెస్ట్ కిందకి, చెస్ట్ డిక్లైన్ లైన్ వరకు అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సో ఇలా కింద దాన్ని స్మిత్ మిషన్ రాడ్ ఉంది చూసారా, ఆ రాడ్ కిందకి వెళ్ళి లెగ్స్ని ఇలా ముందుకు ముంచి ఇలా కింద కూర్చోండి, చెస్ట్ అప్ చేసి ఉంచండి అండ్ మీ చేతులతో బాడీ వెయిట్ని ఇలా పైకి పుల్ చేయండి. 1 అండ్ స్లోగా డౌన్. పుల్ అండ్ స్లోగా డౌన్. పుల్ చేసేటప్పుడు మోస్ట్లీ మీ ఆర్మ్స్తోనే వెయిట్ని పుష్ చేయండి, లెగ్స్ ఎక్కువ యూజ్ చేయకండి, జస్ట్ సపోర్ట్ కోసమే కింద లెగ్స్ పెట్టాం అనమాట. పుల్ అండ్ స్లోగా డౌన్. సో ఇలా స్ట్రెంగ్త్ వచ్చిన తర్వాత మీరు నార్మల్గా ఈ పుల్అప్స్ ట్రై చేయొచ్చు. సో బట్ ఇక్కడ వరకు రావడానికి చాలా టైం పడుతుంది, సో కన్సిస్టెంట్గా చేయండి. అండ్ ఒకవేళ మీకు ఇది కూడా లేదు, నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే లాట్ పుల్ డౌన్. చూపిస్తా పదండి. స్మిత్ మిషన్ ఆప్షన్ కూడా లేకపోతే మీకు లాస్ట్ ఆప్షన్ ఏంటంటే లాట్ పుల్ డౌన్. సో ఇది మీ షోల్డర్ విత్ హోల్డ్ చేయండి బార్. వెయిట్ అనేది మోడరేట్ వెయిట్ పెట్టుకోండి, టూ మచ్ వెయిట్ పెట్టకండి. సిట్ డౌన్, లెగ్స్ లాక్, చెస్ట్ అప్ అండ్ చిన్ వరకు పుల్ చేయండి. ఎల్బోస్ ఎప్పుడు వెనక్కి ఇలా ఫోల్డ్ అవ్వకూడదు, స్ట్రైట్ లైన్లో ఉండాలి అండ్ స్లోగా రిలీజ్. అగైన్ పుల్ చేసినప్పుడు కొంచెం వెనక్కి లీన్ అవ్వండి, చెస్ట్ అప్ చేసి ఉంచండి. సో ఇది మీ సెకండ్ వర్కౌట్. సో ఇప్పుడు మీరు పుల్అప్స్ చేస్తే సెట్కి 10 చేయండి, 4 సెట్ చేయండి. లేదు ఇలా లాట్ పుల్ డౌన్ చేస్తే సెట్కి 15 చేయండి, 4 సెట్ చేయండి. సో నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి బార్ డిప్స్. సో ఇదే సపోర్ట్ మిషన్ మీద మీరు బార్ డిప్స్ కూడా చేయొచ్చు. సో అది ఎలా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. నార్మల్గా బార్ డిప్స్ ఎలా చేస్తారంటే సపోర్ట్ లేకుండా ఈ బార్ని ఎలా హోల్డ్ చేసి బాడీ వెయిట్ని ఆర్మ్స్తో పైకి పుష్ చేస్తారు. బిగినర్ లెవెల్లో ఇది చేయడం చాలా కష్టం. సో సపోర్ట్ తీసుకొని సో ఇలా సపోర్ట్ తీసుకొని బార్ డిప్స్ చేయండి. సో ఇవి కూడా సెట్కి 10 చేయండి, 4 సెట్ చేయండి. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి బాడీ వెయిట్ స్క్వాట్స్. సో ఈ వేరియేషన్ స్టాండ్స్ ఎలా చేయాలో చూపిస్తూ చూడండి. ఫస్ట్ లెగ్స్ ఇలా క్లోజ్ చేసి ఉంచండి. సో నెక్స్ట్ ఇలా అవుటర్ ట్విస్ట్ చేయండి, తర్వాత ఇలా స్ట్రైట్గా పెట్టండి. సో ఇక్కడ నుంచి ఈ స్టాండ్స్ నుంచి మళ్ళీ ఇలా అవుటర్ ట్విస్ట్ చేయండి, మళ్ళీ స్ట్రైట్, కొంచెం వీ షేప్ ఉంచండి. సో ఇది బాడీ వెయిట్ స్క్వాట్ స్టాండ్స్. మీరు ఈ స్టాండ్స్లోనే స్క్వాట్ చేయాలి. స్లోగా బాడీ వెయిట్ని ఇలా డౌన్ అండ్ అప్. సో ఈ స్క్వాట్ చేసేటప్పుడు కామన్గా మీరు చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ నీస్ ఇలా బెండ్ చేస్తారు ముందుకి, అలా చేయొద్దు. హిప్ కొంచెం హింగ్ చేసి స్లోగా డౌన్ అవ్వండి. అండ్ ఇంకొకటి, నీస్ ఎప్పుడు ఎలా క్లోజ్ అవ్వకూడదు, వైడ్ ఉండాలి. ఇది పొజిషన్ అనమాట. సో స్క్వాట్ పొజిషన్ సైడ్ నుంచి చూడండి. ఫస్ట్ ఆర్మ్స్ ఇలా అప్ చేసి ఉంచండి, హిప్ హింజ్ అండ్ డౌన్. సో ఇవి స్క్వాట్స్. ఈ వేరియేషన్ మీద సెట్కి 10 చేయండి, 4 సెట్ చేయండి. సో బేసిక్గా డే 1లో మీరు చేయాల్సిన వర్కౌట్స్ ఇవి. సో బేసిక్గా ఎవరీ బిగినర్ చేయాల్సిన కాంపౌండ్ వర్కౌట్స్ ఇవి. సో ఇవి చేసిన తర్వాత నెక్స్ట్ డే మీకు ఖచ్చితంగా బాడీ పెయిన్స్ ఉంటాయి. సో ఆ బాడీ పెయిన్స్ తగ్గాలంటే ఆఫ్టర్ వర్కౌట్ స్ట్రెచ్చింగ్స్ కూడా చేసుకోవాలి. ఆ స్ట్రెచ్చింగ్స్ ఏమి చేయాలని చెప్పి ఆల్రెడీ నేను వీడియో చేసి యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేశాను. చెక్ చేయండి, ఆ స్ట్రెచెస్ చేయండి. ముందు వార్మప్ అండ్ ఆఫ్టర్ వర్కౌట్ స్ట్రెచెస్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీ డే మీరు ఒక 10 days వరకు ఇదే ప్యాటర్న్ కంటిన్యూ చేయండి. సో ఆఫ్టర్ సెకండ్ డే, అంటే మీరు ఈ వర్కౌట్ చేసిన ఫస్ట్ డే కాకుండా సెకండ్ డే
డే 2 నుంచి మీరు ఏం చేస్తారంటే వర్కౌట్ అయిన తర్వాత కార్డియో కూడా ఇంక్లూడ్ చేయండి. ఒక 10 minutes ఆర్ 20 minutes వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ ఇంక్లూడ్ చేయండి. వర్కౌట్స్ లో మీకు ప్రోగ్రెస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వేరియేషన్స్ అనేవి యాడ్ చేయాలి. సో ఆ నెక్స్ట్ వేరియేషన్స్ ఏంటి, ఎలా యాడ్ చేయాలి అనేవి నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.